ఈరోజు మనం సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ న్యూ సబ్జెక్ట్ని స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ సాఫ్ట్వేర్ అండ్ దెన్ వాట్ ఈజ్ ఇంజనీరింగ్. వాట్ ఈజ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటిదో తెలుసుకున్నాం. తర్వాత ఇంజనీరింగ్ అంటే ఏంటిదో తెలుసుకున్నాం. సాఫ్ట్వేర్ అంటే ఇట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ ఎగ్జిక్యూటబుల్ ప్రోగ్రామ్ కోడ్ అండ్ దేర్ అసోసియేటెడ్ లైబ్రరీస్ డాక్యుమెంటేషన్. ఇక్కడ ఎగ్జిక్యూటబుల్ ప్రోగ్రామ్ అన్నాడు. నాన్ ఎగ్జిక్యూటబుల్ ప్రోగ్రామ్ అంటే ఏమైనా బగ్స్ ఉన్నా, ఎర్రర్స్ ఉన్నా ఆ ప్రోగ్రామ్ అనేది మనం ఎగ్జిక్యూట్ అంటే ఎర్రర్స్ ఉంటాయి. సో అది సాఫ్ట్వేర్లో మనం ఒక సాఫ్ట్వేర్లో చేయలేం కదా. సాఫ్ట్వేర్లో మనకి ఎగ్జిక్యూటబుల్ ప్రోగ్రామ్ కోడ్ ఉండాలి. ఓకేనా, ఎగ్జిక్యూటివ్ కోడ్ ఉండాలి ప్రోగ్రామ్ది. మనకి ఇందులో టూ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అప్లికేషన్ ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది అండ్ సిస్టమ్ ప్రోగ్రామ్ అని ఉంటుంది. టూ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి మనకి. ఇది ఒక ప్రోగ్రామ్లో మనకి రన్ అవుతుంది, ఇది ఒక సిస్టంలో మనకి రన్ అవుతుంది. ఓకేనా, సాఫ్ట్వేర్ అంటే ఒక ప్రోగ్రామ్, ఒక కోడ్ని ఇది రన్ చేస్తుంది అన్నట్టు కోడ్ ఉంటుంది అందులో. ఓకేనా, వాట్ ఈజ్ ఇంజనీరింగ్? ఇంజనీరింగ్ ఈజ్ ఏ డెవలపింగ్ ప్రొడక్ట్స్ని ఇది డెవలప్ చేస్తుంది యూజింగ్ వెల్ డిఫైన్డ్ ప్రిన్సిపల్స్, మెథడ్స్. ఆల్రెడీ యూజ్ చేసిన ప్రిన్సిపల్స్ని, మెథడ్స్ని యూజ్ చేసి మనకి ప్రొడక్ట్స్ని డెవలప్ చేస్తుంది. ఓకేనా, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటే ఇప్పుడు డెఫినేషన్ చూద్దాం. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఈజ్ అన్ ఇంజనీరింగ్ బ్రాంచ్ అసోసియేటెడ్ విత్ డెవలప్మెంట్ ఆఫ్ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ యూజ్డ్ ఇన్ వెల్ డిఫైన్డ్ ప్రిన్సిపల్స్. ఓకేనా, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనేది ఇంజనీరింగ్ బ్రాంచ్ అసోసియేటెడ్ విత్ డెవలప్మెంట్ ఆఫ్ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్. ఏదైతే ఇప్పుడు మనము ఈజీ వేలో చెప్తా, గుర్తుపెట్టుకోండి. ఇంజనీరింగ్ అంటే ఏంటిది? మనం ఆల్రెడీ డిఫైన్ చేసిన ప్రిన్సిపల్స్ని, మెథడ్స్ని అది డెవలప్ చేస్తుంది ప్రోడక్ట్స్ని. ఓకేనా, ప్రొడక్ట్స్ని డెవలప్ చేస్తుంది. ప్రోడక్ట్ అనేది ఏదైతే ఉంటుందో దాన్ని మనం సాఫ్ట్వేర్ అంటాం. సాఫ్ట్వేర్ అంటే మనకి ప్రోగ్రామ్ అన్నట్టు. యూజింగ్ కోడ్లో మనకి సాఫ్ట్వేర్ అనేది ఉంటుంది. ఓకేనా, కోడ్తోని మనకి సాఫ్ట్వేర్ అని ఉంటుంది. డెవలపింగ్ ప్రొడక్ట్స్ యూజింగ్ వెల్ డిఫైన్డ్ ప్రిన్సిపల్స్ అండ్ మెథడ్స్.